రీకౌంటింగ్ వారం రోజులుగా ఒంగోలులో మారుమోగుతున్నమాట. ఒంగోలు వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ మాటలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు ఒంగోలులో ఎన్నికల కమిషన్ ఏం చేయనుందనే ఉత్కంఠ నెలకొంది. నిజంగానే రీపోలింగ్ జరగనుందా లేక రీకౌంటింగ్ నిర్వహించనున్నారా అనే అంశంపై చర్చ జరుగుతోంది. ఇవేవీ కాకుండా కేవలం ఈవీఎంల వెరిఫికేషన్ మాత్రమే జరగనుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే వైసీపీకి లాభం ఎంత? ఈ ప్రక్రియను ఎలా నిర్వహిస్తారు? వాచ్ ఇట్. ఒంగోలులో వారం రోజులుగా వినిపిస్తున్న మాట రీపోలింగ్, రీకౌంటింగ్, మాక్ పోలింగ్. ఇదే అంశంపై సోషల్ మీడియాలో చర్చ దద్దరిల్లిపోతోంది. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగానూ చర్చ సాగుతోంది. తన ఓటమిపై అనుమానాలున్నాయంటూ మాజీ మంత్రి ఒంగోలు వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈవీఎం పనితీరుపైన తమకు అనుమానాలున్నాయని, అవి ట్యాంపరింగ్ కు గురయ్యుంటాయనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు జూన్ 10వ తేదీన బాలినేని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఒంగోలు నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ రానంత మెజార్టీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన దామచర్ల జనార్దన్కొచ్చింది. ఆయన 34,060 ఓట్ల మెజార్టీతో 2024 ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేశారు. అయితే బాలినేని వరుసగా 7 సార్లు అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి 5 సార్లు గెలుపొందారు. 2 సార్లు రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందే అప్పటి సీఎం జగన్ను ఒప్పించి 230 కోట్లతో ఒంగోలులో 20,840 మంది పేదలకు ఇంటి స్థలాలను రిజిస్ట్రేషన్ చేయించారు. ఆయన చేతుల మీదనే ఇంటి పట్టాలను ఇప్పించారు. దీంతో పాటు ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించడానికి పోల్ మేనేజ్మెంట్ ను కూడా నిర్వహించామని చెప్తున్నారు. ఇన్ని చేసినా తాను ఓడిపోవటానికి కారణం ఏంటనే అంశంపై బాలినేని దీర్ఘాలోచనలో పడ్డారు. తాను ఓడిపోవటం మాట ఎలా ఉన్నా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దామచర్లకు అంత మెజార్టీ ఎలా వచ్చిందనే అనుమానంతో శ్రీనివాసరెడ్డి ఈవీఎంల పనితీరుపై ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేశారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలొస్తే జూన్ 10న బాలినేని శ్రీనివాసరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈవీఎంల పనితీరుపై అనుమానం వ్యక్తం చేసి ఈసీ నిబంధనల ప్రకారం 5,44,000 ఎన్నికల సంఘానికి చెల్లించి ఈవీఎంలను వెరిఫై చేయాలని కోరారు. పోలింగ్ జరిగిన ఈవీఎంలలో 5% ఈవీఎంలను వెరిఫై చేసి అభ్యర్థి అనుమానం నివృత్తి చేసేందుకు వెసులుబాటుంది. దీన్ని ఆయన వినియోగించుకుంటున్నారు. నియోజకవర్గంలో మొత్తం 251 పోలింగ్ బూత్లున్నాయి. వాటిల్లో 5% అంటే 12.5 పోలింగ్ బూత్లొస్తాయి. వీటిలో 12 ప్రాంతాల్లో వెరిఫికేషన్ కు ఎన్నికల సంఘం ఓకే చెప్పేసింది. 12 పోలింగ్ బూత్లలో 1,400 ఓటర్లు మించి ఉండకూడదనే అంశంపై సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. దీంతో ఒంగోలు నియోజకవర్గంలోని కొన్ని పోలింగ్ బూత్లను బాలినేని వెరిఫికేషన్ కోసం కోరుకున్నట్లు సమాచారం. 12 పోలింగ్ బూతుల్లోనూ వైసీపీకి మెజార్టీ వచ్చేవి ఉన్నాయని, అక్కడ కూడా తనకు ఓట్లు తక్కువ వచ్చాయనే అనుమానంతో వెరిఫికేషన్ కోరుకున్నారు బాలినేని. వెరిఫికేషన్ ప్రక్రియ ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు జరగనుంది. ఇందులో ఈవీఎం తయారీ సంస్థ బెల్ కంపెనీ ఇంజనీర్లు కూడా పాల్గొంటారు. ఈసీ నిబంధన ప్రకారమే వెరిఫికేషన్ జరగనుంది. దీనికోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఇప్పటికే శిక్షణ కూడా తీసుకున్నారు. ఫిర్యాదుదారుడైన బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా సమాచారం అందించారు. వెరిఫికేషన్ లో బాలినేని కానీ ఆయన ప్రతినిధి కానీ పాల్గొనే అవకాశం ఉంటుంది. ఈవీఎం అంటే ఉన్నదికి చెక్కింగ్ అండ్ వెరిఫికేషన్స్, దానికైతే ఒక ప్రొసీజర్ ఉంది. అక్కడ మనకి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ బెల్ నుంచి వస్తారు. వారు వచ్చి డమ్మీ బ్యాలెట్ పేపర్ని వచ్చి ప్రాసెస్ చూపిస్తారు, అంటే ఎలా అక్కడ జరిగింది అని. దానికి ఒక ఎంటైర్ ప్రొసీజర్ ఉంది. దట్ ఈస్ నాట్ రీకౌంటింగ్, అది చెక్కింగ్ అండ్ వెరిఫికేషన్స్. దాంట్లో చెక్కింగ్ అండ్ వెరిఫికేషన్కే ఒక 12, ఇది 5% ఆఫ్ ద టోటల్ పోలింగ్ యూనిట్స్ ఇక్కడ ఒంగోలు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్నదికి. దాని 12 పోలింగ్ స్టేషన్ సంబంధించిన బ్యాలెట్స్ యూనిట్స్ని తీసుకుని దానికి బెల్ నుంచి మనకు 19 నుంచి 24 వరకు ఒక 6 డేస్కి వస్తుంది. సో వచ్చి వారు ప్రతిరోజు ఒక 2 పోలింగ్ స్టేషన్స్కు దానికి ఉంది. మీరు మళ్ళీ ఒక పోలింగ్ లాగా చేసి
మీకు చూపిస్తారు. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా రీపోలింగ్, రీకౌంటింగ్, మాక్ పోలింగ్ వంటివి ఏమీ జరగవని కలెక్టర్ క్లారిటీ ఇచ్చారు. కేవలం ఈవీఎంల పనితీరు మాత్రమే పరిశీలిస్తారని చెప్తున్నారు. అది కూడా ఈవీఎం తయారీ సంస్థ అయిన బెల్ కంపెనీ ఇంజనీర్లు, అధికారుల సమక్షంలో ఫిర్యాదుదారుడి ముందు జరగనుందిట. ఎన్నికల సమయంలో ఉపయోగించిన ఈవీఎంలు డమ్మీ బ్యాలెట్ పేపర్తో ఈవీఎం పనితీరు చెక్ చేస్తారు. ఈ ప్రక్రియంతా 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు 6 రోజుల పాటు జరుగుతుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వెరిఫికేషన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్ శిక్షణ కూడా తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఈవీఎంల పనితీరుపై రాజకీయ పార్టీలు అనుమానాలు వస్తున్న సమయంలో ఒంగోలులో వెరిఫికేషన్ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. నిజంగా ఈవీఎంల పనితీరులో ఏదైనా లోపం గుర్తిస్తే మాత్రం ఏపీలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం ఈ 4.5 సంవత్సరాల పాటు ఈవీఎం ట్యాంపరింగ్ పై వైసీపీ చేసే ఆరోపణను ఎదుర్కోక తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి. మళ్లీ కోర్టు కేసులన్నీ మొదటికొస్తాయి. తన ఓటమిపై అనుమానాలు నివృత్తి చేసుకోవటానికి బాలినేనికి ఈవీఎంల వెరిఫికేషన్ ఓ అవకాశంగా కూడా నిలవనుంది. ఈ విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం కానీ భయం కానీ లేదని చెప్తున్నారు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. 15 బూతుల మీద రీకౌంటింగ్ కూడా పెట్టావు, మంచిదే. దాంట్లో మేము కాదనట్లేదు, మంచిదే. అదేదో నేను కలెక్టర్ గారు కూడా ఇచ్చారు, ఏదో 15 నుంచి 20 దాకా అని చెప్పేసి ఏదో డేట్ కూడా ఇచ్చారు. అట్లా కూడా అది కూడా కౌంటింగ్ అది కూడా తేలితే కానీ ఏం జరుగుద్దో కూడా అందరికీ తెలుస్తుంది. అంటే వ్యవస్థ 164 సీట్లు వచ్చిన ఇవాళ ఎన్డీఏ కూటమికి అంటే నీ 15 బూతుల్లోనే నీకు అక్రమాలు జరిగేసి లేకపోతే ఈవీఎం మిషన్లన్నీ ఎత్తుకొని పోయారా? ఈవీఎం మిషన్ దొంగలే జరిగినాయా? పోయినసారి ఆ సైకో జగన్ రెడ్డి కూడా అట్టే మాట్లాడాడు. ఈవీఎంలు దేశమంతా ఉంటే వీళ్ళది ఒక్కటేనా, వీళ్ళకి ఒక్కడికే జరుగుద్ది అంటే నీకు 151 వస్తే నీది కరెక్టా? అంటే నీకు రోడ్లు వచ్చినప్పుడు నీకు కరెక్ట్ అవుతుంది, మిగతా వాళ్ళు మాత్రం వచ్చినప్పుడు మాత్రం అది కరెక్ట్ కాదని ఏ విధంగా చెప్తావు? నువ్వు మాట్లాడింది అప్పుడు మాటలు, ఇప్పుడు మాట్లాడిన మాటలు రెండు కూడా కంపారిజన్ చేసుకో. ఆ జగన్ రెడ్డికి మెంటలు వచ్చి ఇలా 11 సీట్లు వచ్చాక అతను మైండ్ పోయి అతను మాట్లాడుతున్నాడు. మీరేడ కూర్చొని అతను పోయి హైదరాబాద్లో కూర్చొని నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం కావట్లా. కౌంట్ చేసుకుంటారు, ఏమవుతుంది రాష్ట్రం అంతా దేశం అంతా అయిన తర్వాత నీ 15 బూతులు కౌంట్ చేయమని మేము కూడా చెబుతున్నాను. నువ్వు పెట్టావు, డబ్బులు కట్టావు, అవినీతి డబ్బులు ఎక్కువగా మూట కట్టుకొని వెళ్ళావు, ఇవాళ ఆడుకుంటూ హైదరాబాద్లో కూర్చున్నావు. 5 లక్షలు కాదు 10 లక్షలైనా కడతావు, కడితే రేపు తేలుతుంది కదా 10 రోజుల్లో. దాన్ని మేము పెడితే కానివ్వండి, మేము కూడా కలెక్టర్ గారిని స్వాగతిస్తాం. మరోవైపు బాలినేని తీరుపై కొందరు నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అందరి ముందు ఈవీఎంలను పరిశీలించేటప్పుడు తప్పు జరగకుండా నిపుణులు తగిన చర్యలు తీసుకుంటారనే చిన్న సూత్రాన్ని శ్రీనివాస్ రెడ్డి ఎలా మర్చిపోయారని ప్రశ్నిస్తున్నారు. అలాంటి సమయంలో రీవెరిఫికేషన్ ఎందుకు చేయాల్సొచ్చిందనేది పలువురి ప్రశ్న. మరోవైపు రీవెరిఫికేషన్ వల్ల తమకు ఎలాంటి ఇబ్బంది లేదని కూటమి ప్రభుత్వం చెప్తోంది. ఎర్రగొండపాలెం నుంచి ఇక్కడ మంత్రిగా చేశాడు ఒక ఆయన నియోజకవర్గంలో ట్రైబల్ సమస్యలు చెబుతున్నారు. ఏం చేశారు? 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం పరిగెత్తున్నారు. మిమ్మల్ని జాతి క్షమించదని మీకు శిక్ష ఇచ్చారు, ఓపీ పట్టండి. 5 సంవత్సరాలు ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ రోజు సంఖ్యాబలం లేకుండా పోటీ పెట్టారు, ఓడిపోయారు. ఈ రోజు మళ్ళీ మా గురించి మాట్లాడతాడు. దయ్యాలు వేదాలు ఫలించడం, మాట తిప్పడం, మడవ తిప్పడం అలవాటు. ఎన్ని అయినా చేసుకోండి, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ఎవరు ఆపలేరు. ఒంగోలు మాదిరే విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోనూ పలువురు వైసీపీ అభ్యర్థులు రీవెరిఫికేషన్ కోసం ఈసీకి నగదు చెల్లించినట్లు సమాచారం. For more videos like this, subscribe Big TV channel.